తిరుమల లడ్డు మీద అత్యంత నీచాతి నీచమైన వ్యాఖ్యలు పాలకపక్ష పెద్దలు చేయడం మొదలెట్టిన తర్వాత వన్ బై వన్ అది వాళ్ళ మెడకే గట్టిగా చుట్టుకునేసరికి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక విచిత్రమైన వ్యాఖ్యలతో కమల్ హాసన్ను మించి మరీ పెర్ఫార్మెన్స్తో రక్తి గట్టిస్తూ ఉన్నారు వీళ్ళు. సో అన్ని స్టేజ్లు దాటుకొని ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇంకా జనాన్ని ఏమైనా నమ్మిద్దాం, మనం చాలా లిబరల్గా ఉన్నాం, మనం చాలా కన్వీనియంట్గా ఉన్నాం, గొప్ప గుణమున్న వాళ్ళం మనం అని జనాలు అనుకోవాలి, జనాలను కూడా మనం నమ్మించాలి అని చెప్పి వీళ్ళు ఏ దారి ఎంచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాబట్టి ఆయనకు సంబంధం లేకపోయినా ఒకవేళ క్షమాపణ చెప్పి ఉంటే సరిపోయేది, ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు అని ఇలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈరోజు ఆయన వీకెండ్ కమెంట్స్ రాశారు కదా, వారాంత పలుకులు. ఆయన జగన్కి సంబంధం లేకపోయినా జగన్ హయాంలో జరిగింది కాబట్టి క్షమాపణలు చెప్పింటే సరిపోయేది అని ఇదిగానే జనాల్లో జగన్ బద్నాం చేయడం కోసం ఇది ఒక కన్వీనియంట్ వే. వీళ్ళు నిజంగానే క్షమాపణలు చెప్పాల్సి ఉంటే ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఈ అప్ టు ద మార్క్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసమే కదా తిరుమలలో ల్యాబ్ ఉంది. వచ్చిన నెయ్యి చెక్ చేస్తారు కదా, చెక్ చేసి అప్ టు ద మార్క్ లేకుంటే వెనక్కి పంపిస్తారు కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్యాంకర్లు వచ్చాయి కదా, అప్ టు ద మార్క్ ఉన్నవి లోపలికి పోయాయి కదా, అప్ టు ద మార్క్ లేనివి బయటకు వచ్చాయి కదా 4 ట్యాంకర్లు. బయటకు వచ్చేసినవి ఎక్కడికి పోయి ఆపారు, మళ్ళీ అవి లోపలికి ఎట్లా వచ్చాయి మొత్తం సిబిఐ తన ఛార్జ్షీట్లు విచారణలో తేల్చింది కదా, ఛార్జ్షీట్లు మెన్షన్ చేసింది కదా. చంద్రబాబు గారు ఉన్నప్పుడే మళ్ళీ అవి తిరుమలలోకి వచ్చాయి కదా, లోపలికి వెళ్ళాయి కదా. వీళ్ళ హయాంలో వచ్చింది, వీళ్ళ హయాంలో లోపలికి పంపించారు. క్షమాపణలు చెబితే ఎవరు చెప్పాలి? వీళ్ళే క్షమాపణలు చెప్పాలి. ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది? వాళ్ళే క్షమాపణలు చెప్పాలి కదా. క్షమాపణలు చెబితే ఎవరు చెప్పాలి? పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది అన్నవాళ్ళు కదా క్షమాపణలు చెప్పాలి. ఎవరు క్షమాపణలు చెప్పాలి, ఎవరు క్షమాపణలు చెప్పాలని అడుగుతూ ఉన్నారు. అదేదో ఒక సినిమాలో ఉంటుంది, నన్ను ఎవరో ఇక్కడ పూల చొక్కా అన్నారు, ప్రిన్సిపాల్ వచ్చి నాకు క్షమాపణలు చెప్పాలి అంటారు. ఎవరో ఈయన పూల చొక్కా అంటే ప్రిన్సిపాల్ వచ్చి క్షమాపణలు ఎట్లా చెబుతారు? వీళ్ళ ప్రభుత్వ హయాంలో వచ్చి అన్ని వీళ్ళ హయాంలోనే జరిగితే జగన్ క్షమాపణలు చెప్పాలా? ఇది చూడండి హైలైట్. ఆయన ఒక వైసీపీ అధికార ప్రతినిధి అంటూ ఉండే, ఇంకా నయం టీటీడీ చైర్మన్ వీడియోలు బయటకు వచ్చి చక్కర్లు కొడుతూ ఉన్నాయి కదా, ఆయన వీడియోలు బయట చక్కర్లు కొడుతున్నాయి కాబట్టి జగన్ క్షమాపణలు చెప్పాలని చెప్పి అడగలేదు. మరి దానికి కూడా వాళ్ళ గాఢమైన బంధానికి కూడా జగనే క్షమాపణలు చెప్పాలని చెప్పి అంటారేమో. ఇది వీళ్ళకి ఏమైనా మైండ్ పనిచేస్తుందా, పూర్తిగా చెడిపోయిందా అని చెప్పి అంటూ ఉండే. అంటే ఎంత కన్వీనియంట్గా వీళ్ళు, అంటే తెలివితేటలు మనకు ఒక్కరికే సొంతం, మనం ఏం చెప్పినా జనం నమ్ముతారు. ఆ నమ్మించేది చెప్పడం కోసం ఏదో మాడి పని చెట్టు మీద నుంచి రాలి కింద పడ్డప్పుడు ఎట్లయితే శబ్దం వస్తుందో ఏమంటారు, ఒత్తి పలుకుతూ ఉంటారు కదా. జగన్కి సంబంధం లేకపోయినా తన హయాంలో జరిగింది కాబట్టి క్షమాపణలు చెబితే సరిపోయేది. ఇప్పటికే జగన్ ఇంకా తప్పు చేశాడని కన్వీనియంట్గా వెళ్ళి జనానికి చెప్తామని అన్ని డేట్లు నేను మీరు కాదు, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టే తెలిసింది కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ట్యాంకర్లు వచ్చాయి, రిజెక్ట్ చేశారు. మళ్ళీ అవే ట్యాంకర్లు వేరే పేరు మీద మళ్ళీ వెళ్ళాయి, అప్పుడు అలో చేశారు. క్షమాపణలు చెప్పాల్సి వస్తే తొక్కిసలాటలకు క్షమాపణలు చెప్పాలి, లాఠీ చార్జీలకు క్షమాపణలు చెప్పాలి, పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అన్నందుకు క్షమాపణలు చెప్పాలి, తిరుమల లడ్డుతో నీచ రాజకీయం మొదలుపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలి. అరే అటు తిరిగి ఇంకా నయం, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయి, పాశవిక యుద్ధం చేసే జగన్ క్షమాపణలు చెప్పాలి అంటారేమో. ఏంటివి ఇవంతా? తెలివితేటలు తగలయ్యా.